హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మలయాళంలో రీసెంట్గా రిలీజ్ అయిన కిష్కింద ఖండం మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్రెషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, మన ఈ స్టోరీ మొత్తం ఫారెస్ట్ ఏరియాకి దగ్గరగా ఉండే నెందుంచల్ అనే ఊర్లో జరుగుతుంది. ఎలక్షన్స్ దగ్గరలో ఉంటాయి. అందుకు పోలీసులు గన్ లైసెన్సులు మొత్తం హోల్డ్ చేస్తున్నాం. ఎవరి దగ్గరైతే గన్స్ ఉన్నాయో వాళ్ళు ఎలక్షన్స్ అయ్యేంత వరకు గన్స్ మా దగ్గర పెట్టాలి అని గన్స్ ఉండే వాళ్ళందరికీ నోటీస్ పంపిస్తారు. గన్స్ హ్యాండ్ ఓవర్ చేసేకి ఇదే లాస్ట్ రోజు. అందుకు ఊర్లో వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ని పోలీసులకు ఇచ్చేస్తారు, ఒక అతను తప్ప. అతను ఎవరు అంటే అప్పు. దానికి పోలీసులు తన దగ్గర ఉన్న గన్ కలెక్ట్ చేసుకోవాలి అని తనకి ఫోన్ చేస్తారు. కానీ తన ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి తన కొడుకు అజయ్కి ఫోన్ చేస్తారు. పోలీసులు గన్ కలెక్ట్ చేసుకోవడం కోసం ఇంటికే వెళ్తామని చెప్పేసరికి అజయ్ వాళ్ళ ఇంటి అడ్రస్ని పోలీసులకి ఇస్తాడు. నిజానికి అసలు ఏం జరిగింది అంటే, అజయ్ వాళ్ళ నాన్న తన గన్ని ఎక్కడో పోగొట్టుకుంటాడు. దానికి అజయ్ గన్ పోయిందని పోలీసులకు కంప్లైంట్ ఇద్దాం పదా అని చెప్తే వాళ్ళ నాన్న దానికి ఒప్పుకోయిండాడు. ఆయన చాలా మొండి మనిషి, ఎవరి మాట వినడు. ఎందుకంటే ఆయన 16 సంవత్సరాల క్రితం మిలిటరీలో పనిచేసింటాడు. తన విషయాల్లో తను చాలా డిసిప్లిన్గా ఉంటాడు. తన్ని ఎవరైనా ఏమైనా పని చేయమంటే అస్సలు చేయడు. తనకి చెయ్యాలనిపిస్తే మాత్రమే చేస్తాడు. పోలీసులు ఇప్పుడు ఇంటికి వెళ్ళి గన్ పోయిన విషయం తెలుసుకుంటే కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతారు అని అజయ్ చాలా టెన్షన్ అయిపోతాడు. అజయ్ పక్కూరులో తను ప్రేమించిన అమ్మాయిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటాడు. తను ప్రేమించిన అమ్మాయి పేరు వచ్చేసి అపర్ణ. అజయ్కి ఇది రెండో పెళ్ళి. ఈ విషయం అపర్ణకి తెలుసు. అయినా తన్నే ప్రేమించి తన్నే పెళ్లి చేసుకుంటుంది. అజయ్ ఫస్ట్ భార్య పేరు ప్రవీణ. అజయ్కి ప్రవీణకి ఒక కొడుకు కూడా ఉంటాడు. తన పేరు చాచు. కానీ 3 సంవత్సరాల క్రితం తను ఎక్కడో మిస్ అయిపోయింటాడు. ప్రవీణకి ముందు నుంచి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. దానికి కొడుకు మిస్ అయిన కొన్ని రోజులకి ఆరోగ్యం సరిగ్గా లేక చనిపోయి ఉంటుంది. అజయ్ అపర్ణ ఇద్దరూ కలిసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. అజయ్ వాళ్ళ అంకుల్ శివదాసన్ దగ్గరుండి మరీ వాళ్ళిద్దరు పెళ్లి చేస్తాడు. శివదాస్ అని ఒక హెడ్ కానిస్టేబుల్. అజయ్ అపర్ణ ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇంట్లో పోలీసులు ఉంటారు. వాళ్ళు గన్ పోయిన విషయం తెలుసుకొని, మీరు ఒక ఆర్మీ ఆఫీసరే కదా, గన్ జాగ్రత్తగా పెట్టుకోవాలని తెలీదా? ఈ ఎలక్షన్ టైంలో ఎవరైనా దాన్ని రాంగ్గా యూజ్ చేస్తే మీకే ప్రాబ్లం అని చెప్తారు. దానికి అజయ్ వాళ్ళ నాన్న కోపం వచ్చి, మీకు కావాల్సింది కంప్లైంటే కదా, రాసిస్తాలే అంటాడు. పోలీసులు అజయ్తో మాట్లాడుతూ స్టేషన్కి వచ్చి గన్ పోయిందని కంప్లైంట్ చేసి వెళ్ళండి అంటారు. అజయ్ వాళ్ళ నాన్నకి అజయ్ కాకుండా ఇంకో కొడుకు కూడా ఉంటాడు. తన పేరు ప్రసాద్. తనే ఈ ఇంటికి పెద్ద కొడుకు. తన ఫ్యామిలీతో కలిసి అమెరికాలో సెటిల్ అయిపోయింటాడు. అజయ్ అప్పుడప్పుడు తనకు వీడియో కాల్ చేసి తనతో మాట్లాడుతూ ఉంటాడు. అజయ్కి వాళ్ళ నాన్న అంటే చాలా భయం. భయం అని చెప్పడం కంటే రెస్పెక్ట్ అనుకోండి. అందుకే తను వాళ్ళ నాన్న ఏం చెప్పినా నో చెప్పకుండా అన్నీ చేస్తుంటాడు. అజయ్ వాళ్ళ నాన్నకి ప్రేమగా మాట్లాడడం రాదు. ఎప్పుడూ ఒక నార్మల్ విషయాన్ని కూడా కోపంగానే చెప్తుంటాడు. అందుకే అపర్ణ ఆయనతో మాట్లాడడానికి భయపడుతూ ఉంటుంది. అజయ్ వాళ్ళ నాన్న అజయ్తో మాట్లాడుతూ రేపు చెట్లపైకి ఎక్కే వాళ్ళని పిలిపించు అంటాడు. దానికి అజయ్ సరే అంటాడు. అపర్ణ ఒకప్పుడు ఐటీ జాబ్ చేసి ఉంటుంది. కానీ తనకి ఇంట్రెస్ట్ లేక ఇప్పుడు జాబ్ వదిలేసి ఉంటుంది. తనకి నేచర్ అంటే చాలా ఇష్టం. అజయ్ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల మొత్తం చెట్లే ఉంటాయి. దానికి తను ఆ నేచర్ని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అజయ్ తనతో మాట్లాడుతూ ఇక్కడికి కొంచెం దూరంలో ఉంది మొత్తం అడవే. ఇక్కడ చాలా కోతులు ఉంటాయి. అవి ఇంట్లో ఉన్న చాలా వస్తువులు తీసుకొని వెళ్ళి చెట్లపైన దాచిపెడతాయి అంటాడు. దానికి అపర్ణ అలా అయితే మావయ్య గన్ కూడా అవే తీసుకుని వెళ్ళే ఛాన్స్ ఉంది కదా అంటుంది. దానికి అజయ్ అందుకే నాన్న చెట్లపై ఎక్కే వాళ్ళని పిలిపించమన్నాడు అని చెప్తాడు. చెట్లెక్కే వాళ్ళందరూ చెట్లెక్కి గన్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళకి ఎక్కడా గన్ దొరకదు. అజయ్ వాళ్ళ నాన్నకి తన రూమ్లోకి ఎవరైనా వెళ్తే అస్సలు నచ్చదు. అందుకు తను ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు తన రూమ్కి లాక్ వేసుకుని వెళ్తుంటాడు. కానీ తన రూమ్కి ఉండే డోరు స్టక్ అయిపోయి ఉంటుంది. అందుకు రూమ్కి లాక్ వేయకుండానే బయటికి వెళ్తాడు. సుమన్ తను ఒకప్పుడు ఫారెస్ట్కి వాచ్మెన్. కానీ ఊర్లో వాళ్ళకి తెలియకుండా నక్సల్స్కి హెల్ప్ చేసింటాడు. ఈ విషయం ఊర్లో ఉన్న అందరికీ తెలిసిపోయేసరికి తనతో మాట్లాడడం మానేస్తారు. అజయ్ వాళ్ళ నాన్న సుమన్కి కొంచెం క్లోజ్. అజయ్ ప్రసాద్ చిన్న వయసులో ఉన్నప్పుడు సుమన్ కూడా వాళ్ళని పెంచింటాడు. అజయ్ వాళ్ళ నాన్న ఎవరికీ తెలియకుండా అప్పుడప్పుడు సుమన్ని వచ్చి కలుస్తూ ఉంటాడు. అజయ్ తన కొడుకు చాచుని ఎలాగైనా కనిపెట్టాలి అని ఇప్పటికీ ఎంక్వైరీ చేపిస్తూనే ఉంటాడు. అపర్ణ కూడా తన పాస్ట్ లైఫ్ని పూర్తిగా యాక్సెప్ట్ చేసి చాచుని వెతకడంలో తనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. పెళ్ళైన కొద్ది రోజులకి అజయ్ ఆఫీస్కి వస్తాడు. తను ఒక ఫారెస్ట్ ఆఫీసర్. తనతో పాటు ఉండే తన కొలీగ్స్ అందరూ తను పెళ్లి చేసినందుకు కంగ్రాట్స్ చెప్తారు.
ఫారెస్ట్ ఆఫీసర్లకి ఫారెస్ట్లో ఏవో గన్సోన్స్ వినిపిస్తాయి. అందుకు అందరూ కలిసి అక్కడికి వెళ్ళి మొత్తం చెక్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి నక్సల్స్ ఇక్కడ షూటింగ్ ప్రాక్టీస్ చేశారు అని, అలాగే వాళ్ళు వాడిన గన్ ఒక పిస్తూలు అని తెలుస్తుంది. అజయ్ వాళ్ళ నాన్న పోగొట్టుకుంది కూడా ఒక పిస్తూలే. ఈ విషయం అజయ్ తెలుసుకొని ఆ గన్ మా నాన్నది కాకూడదు అని గట్టిగా కోరుకుంటాడు. ఊరిలో ఉన్న అందరూ దీంట్లో సుమన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడు అని అందరూ తన మీద అనుమానపడడం స్టార్ట్ చేస్తారు. అమెరికాలో ఉన్న ప్రసాద్ తన కూతురుతో కలిసి చాలా హ్యాపీగా ఉంటాడు. దాన్ని చూసిన అజయ్కి నా కొడుకు ఉండింటే నేను కూడా ఇలాగే హ్యాపీగా ఉండేవాణ్ణి అని చాలా బాధపడతాడు. అజయ్ వాళ్ళ నాన్న ఏదో పని మీద బయటికి వెళ్ళేసి ఇంటికి వస్తున్నప్పుడు కారు మధ్యలో ఆగిపోతుంది. దానికి తను అజయ్కి ఫోన్ చేసి తను ఉండే చోటుకి రమ్మంటాడు. దానికి అజయ్ అపర్ణ ఇద్దరూ కలిసి తను ఉండే చోటుకి వస్తారు. అజయ్ వాళ్ళ నాన్న కారుని స్టార్ట్ చేద్దామని చూస్తే వెంటనే స్టార్ట్ అయిపోతుంది. దాంతో అజయ్ వాళ్ళ నాన్న పిలుచుకొని ఇంటికి వస్తాడు. అజయ్ వాళ్ళ నాన్న ఎవ్వరికీ తెలియకుండా ఇంటి కాంపౌండ్లో ఏవో పేపర్లు కాల్ చేస్తాడు. అపర్ణ ఆ మంటను చూసి మన కాంపౌండ్లో ఎవరో మంటను వెలిగించారు అని అజయ్తో అంటుంది. దానికి అజయ్ ఎవరో చూద్దామని వెళ్ళబోతుంటే వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. అందుకిద్దరూ మరుసటి రోజు పొద్దున్నే అక్కడికి వెళ్ళి ఎవరైనా కాంపౌండ్లోకి వచ్చారేమో అని శివదాసన్ని పిలిపించి ఎంక్వైరీ చేపిస్తారు. ఆయన మొత్తం చెక్ చేసి ఎవరో లోపలికి వచ్చి ఏవో పేపర్లు కాల్ చేసి వెళ్ళారు, ఇది పెద్ద సీరియస్ మ్యాటర్ ఏం కాదులే అంటాడు. శివదాసన్ అజయ్తో మాట్లాడుతూ మొన్న జరిగిన ఫైరింగ్లో అందరికీ సుమన్ మీదే అనుమానంగా ఉంది. మీ నాన్న తన కొంచెం క్లోజ్ కదా, కొన్ని రోజుల పాటు తన దగ్గరికి వెళ్లకుండా చూసుకో అంటాడు. దానికి అజయ్ సరే అంటాడు. కర్ణాటకలో ఉన్న బెల్గాంలో అజయ్ కొడుకు చాచు ఆచూకీ తెలిసింటుంది. అందుకు శివదాసన్ అజయ్ని అపర్ణాన్ని పిలుచుకొని బెల్గాంకి వస్తాడు. అక్కడ ఉన్న పోలీసులకి ఎవరిదో ఒక చిన్న బాబు శవం దొరికింటుంది. అందుకు పోలీసులు ఆ బాబు అజయ్ కొడుకేనేమో అని తనకి ఇన్ఫామ్ చేసింటారు. అజయ్ చాలా భయపడుతూ ఆ బాబుని చూస్తాడు. కానీ తన కొడుకు కాదు అని తెలుసుకొని చాలా రిలీఫ్ ఫీల్ అవుతాడు. అజయ్ వాళ్ళ నాన్న మళ్ళీ ఎవరికి తెలియకుండా వెళ్ళి సుమన్ని కలిసేసి వస్తాడు. అపర్ణకి అజయ్ వాళ్ళ నాన్న బిహేవియర్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే తను అన్ని విషయాలకి చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. అలాగే ఎవరో ఒక అమ్మాయి ఒక ఫామ్ ఫిల్ చేసుకోవడం కోసం ఇంట్లో వాళ్ళ గురించి అడిగితే సెల్ ఫోన్ చూస్తూ తన ఆన్సర్లో మొత్తం ఇస్తాడు. దాన్ని చూసిన అపర్ణ ఆయన సెల్లో ఏముందా అని చూస్తే దాంట్లో తనకు తెలిసిన ప్రతి ఒక్కరి గురించి డీటెయిల్స్ మొత్తం రాసుకుంటాడు. అలాగే తనతో పాటు మిలిటరీలో పనిచేసిన అమృత్ తనను కలిసేకి వచ్చినప్పుడు కూడా తను చెప్పేది వింటూ బుక్కులో ఏదో రాసుకుంటూ ఉంటాడు. దాన్ని గమనించిన అపర్ణ ఆయన లేనప్పుడు తన రూమ్లోకి వెళ్ళి మొత్తం చెక్ చేస్తే కొన్ని టాబ్లెట్స్ కనిపిస్తాయి. ఆ టాబ్లెట్స్ కేవలం మతిస్థిమితం లేని వాళ్ళు మాత్రమే వేసుకుంటారు. అలాగే ఆయన అజయ్కి ఫోన్ చేసి కార్ స్టార్ట్ అవ్వట్లేదు, వచ్చి పికప్ చేసుకో అని చెప్పినప్పుడు కూడా కారు వెంటనే స్టార్ట్ అయి ఉంటుంది. తను వీళ్ళిద్దరికి ఎందుకు అబద్ధం చెప్పింటాడు అంటే తను ఇంటికి వచ్చే దారిని కన్ఫ్యూజ్ అయిపోయింటాడు. ఇది మొత్తం అబ్జర్వ్ చేసిన అపర్ణ ఈ విషయాలు మొత్తం అజయ్కి చెప్తుంది. అప్పుడే అజయ్ వాళ్ళ నాన్న అజయ్ దగ్గరికి వచ్చి నా రూమ్లోకి ఎవరో వచ్చారు, నువ్వు త్వరగా కార్పెంటర్ని పిలిచి డోర్ ఫిక్స్ చేయించు అంటాడు. అజయ్ దానికి సరే అంటాడు. అపర్ణనే తన రూమ్లోకి వచ్చింది అనే విషయం తనకు తెలుసు. అందుకే తను ఆ కోపాన్ని అజయ్ మీద చూపించి డోర్ ఫిక్స్ చేయించు అని చెప్పింటాడు. అజయ్ అపర్ణతో ఒంటరిగా మాట్లాడుతూ నువ్వెలాగైతే మా నాన్న విషయాన్ని కనిపెట్టావో చాలా సంవత్సరాల క్రితం చాచు కూడా దాన్ని కనిపెట్టి మాకు చెప్పాడు. మేం తన మతిమరుపును చూసి భయపడి తన్ని డాక్టర్ దగ్గరికి పిలుచుకొని వెళ్దాం అనుకున్నాం. కానీ నాన్న నాకేం ప్రాబ్లం లేదు అని చాలా సీరియస్ అయ్యాడు. దానికి ఆయన్ని కూల్ చేయడం కోసం తన పాత మిలిటరీ ఫ్రెండ్ని పిలిపించాను. ఆయన్ని చూసిన తర్వాత నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాన్న ఫ్రెండ్ నాతో ఒంటరిగా మాట్లాడుతూ మీ నాన్న జాబ్ నుంచి రిటైర్డ్ అవ్వలేదు, జాబ్ నుంచి సస్పెండ్ చేశారు అంటూ మీ నాన్న మిలిటరీలో బెస్ట్ ఆఫీసరే, కానీ తనకి మతిమరుపు రావడం వల్ల కొన్ని విషయాలు మర్చిపోయేవాడు. దాన్ని గమనించిన మిగతా వాళ్ళు మీ నాన్న గురించి లోపల చాలా విధాలుగా మాట్లాడుకునేవాళ్ళు. దానికి మీ నాన్న వాళ్ళ మీద చాలా సీరియస్ అయ్యేవాడు. ఇదంతా ఒక ఎత్తైతే తను ఒకరోజు గన్ ఎక్కడో మిస్ చేసుకున్నాడు. ఆ గన్ వేరే వాళ్ళకు దొరికేసరికి మీ నాన్న గురించి పై ఆఫీసర్లందరికీ తెలిసిపోయి మిలిటరీ పరువుని కాపాడడం కోసం ఆయన సస్పెండ్ చేశారు అని చెప్తారు. ఇన్ని రోజులు అజయ్ ఇంట్లో వాళ్ళు ఆయన జాబ్ నుంచి రిటైర్డ్ అయ్యి వచ్చేశాడు అనుకుంటారు. కానీ నిజం ఇది అని తెలుసుకునేసరికి షాక్ అయిపోతారు. అజయ్ ఇదంతా అపర్ణకు చెప్తూ నాన్న చాలా గౌరవంగా బతికిన మనిషి, అందుకే తన విషయం ఎవరికైనా తెలిస్తే తన్ని తక్కువ చేసి చూస్తారు అని, అలాగే జాలిగా చూస్తారు అని, తన గురించి ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు అని అపర్ణతో అంటూ నాన్నకు కావాల్సింది ఇది మాత్రమే, నేను ఈ మాత్రం కూడా ఆయనకు సపోర్ట్ చేయకపోతే ఎలా చెప్పు అంటాడు. అపర్ణ అజయ్ చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటుంది. అజయ్ వాళ్ళ నాన్న మళ్ళీ ఎవరికి తెలియకుండా కాంపౌండ్లో ఏవో పేపర్లో కాల్ చేస్తాడు. ఆ స్థలం చూసిన అపర్ణ ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలి అనుకుంటుంది. తను అజయ్తో మాట్లాడుతూ చాచు మిస్ అయినప్పుడు నువ్వు ప్రవీణకి ట్రీట్మెంట్ ఇప్పించాలి అని హాస్పిటల్లో ఉన్నావు, అంటే అప్పుడు ఇంట్లో ఉంది మామయ్య మాత్రమే,
ఆయన చాచు మిస్సింగ్లో ఏదైనా విషయాన్ని మర్చిపోయి ఉండొచ్చు కదా అంటుంది. దానికి అజయ్ ఆలోచనలో పడతాడు. 2 సంవత్సరాల క్రితం అజయ్ వాళ్ళ నాన్న వాళ్ళ కాంపౌండ్లో ఉండే కొంచెం స్థలాన్ని జాయ్ అనే ఒక అతనికి అమ్మింటాడు. అతను అక్కడ ఇల్లు కట్టిద్దామని పని వాళ్ళతో పని చేపిస్తున్నప్పుడు ఒక మనిషి స్కెల్టన్ బయటపడుతుంది. అందరూ ఆ స్కెల్టన్ చూసి ఆ స్కెల్టన్ ఒక చిన్న బాబుది అనుకుంటారు. కానీ పోస్టుమార్టంలో ఆ స్కెల్టన్ ఒక కోతిది అని, అలాగే ఒక పిస్తూల్ నుంచి వచ్చిన బుల్లెట్ వల్ల చనిపోయింది అని తెలుస్తుంది. దాని గురించి పోలీసులంతా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అజయ్ వాళ్ళ నాన్న మీద అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆ కోచ్ చనిపోయి 3 సంవత్సరాలు అయింటుంది. ఆ స్థలం జాయ్ పేరు మీదకి వచ్చింది 2 సంవత్సరాల కిందే. దీనికి తోడు ఆయన దగ్గరుంది కూడా ఒక పిస్తూలే. ఈ విషయాలు మొత్తం అజయ్ తెలుసుకొని చాలా టెన్షన్ అయిపోతాడు. వాళ్ళ నాన్న ఎవరికీ తెలియకుండా సుమన్ని వెళ్ళి కలవడం అజయ్ చూస్తాడు. ఆయన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే అజయ్ తన్ని పికప్ చేసుకొని కేసు గురించి వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు. అప్పుడు ఆయన మాట్లాడుతూ ఆ కోతి పిస్తూల్ నుంచి వచ్చిన బుల్లెట్ వల్లే చనిపోయి ఉండొచ్చు, కానీ అది నా పిస్తూలే అని కన్ఫామ్గా చెప్పలేరు కదా అంటాడు. ఆయన ఎవరికీ తెలియకుండా అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఏదో చేస్తూ ఉంటాడు. ఆయన ఎందుకు బయటికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఎవరికీ తెలియదు. ఆయన ఒకసారి అలా బయటికి వెళ్ళేసి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చే దారిని మర్చిపోతాడు. కానీ వాళ్ళ ఊరికి ఒక ఆర్టీసీ బస్సు వెళ్తుంటే దాన్ని ఫాలో చేస్తూ ఇంటికి వచ్చేస్తాడు. అజయ్ వాళ్ళ నాన్నతో పాటు మిలిటరీలో పనిచేసిన అమృత్ అనే ఆఫీసర్ ఎవ్వరు ఇంట్లో లేనప్పుడు ఆయన్ని వచ్చి కలుస్తాడు. ఆయన తనతో పాటు దిగిన ఫోటోను చూసి తనని గుర్తుపట్టి తను ఎవరు, ఏం చేస్తాడు అని తన గురించి ఒక చిన్న బుక్లో రాసుకుంటాడు. ఆయన తనకు తెలిసిన ప్రతి ఒక్కరి గురించి, అలాగే తను చేయాల్సిన ప్రతి ఒక్క పని గురించి ఒక్కో చిన్న బుక్ని సపరేట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఆయన అమృత్తో మాట్లాడుతూ తనకు సంబంధించిన బుక్ను చూస్తున్నప్పుడు తను చెప్పేవన్నీ అబద్ధాలు, తనతో జాగ్రత్తగా ఉండు అని రాసుకుంటాడు. దాన్ని ఆయన చదివి ఎవరు నువ్వు అని అమృత్ మీద సీరియస్ అయ్యి తనతో గొడవ పడతాడు. దానికి అమృత్ ఆయన కిందికి తోసేసి తన బుక్లో తన గురించి చెడ్డగా రాసుకున్న పేపర్లన్నీ చించేస్తాడు. తను కింద పడిపోవడం వల్ల ఇంతకుముందు జరిగిన గొడవ గురించి మొత్తం మర్చిపోతాడు. అప్పుడే అజయ్, అపర్ణ ఇద్దరు ఇంటికి వచ్చేసరికి అమృత్ వాళ్ళిద్దరికి హాయ్ చెప్పి మళ్ళీ వచ్చి కలుస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక ఫోటోగ్రాఫర్ కోతి ఫోటోలు తీద్దామని అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక కోచ్ చేతిలో పిస్తూల్ చూసి ఆ ఫోటోని పోలీసులకు చూపిస్తాడు. పోలీసులు ఆ పిస్తూల్ అజయ్ వాళ్ళ నాందో కాదో కన్ఫర్మ్ చేసుకోవాలి అని తన్ని స్టేషన్కి పిలిపిస్తారు. అజయ్ అపర్ణతో మాట్లాడుతూ ఆ గన్ మందైతే మాత్రం చాలా ఇబ్బందుల్లో పడతాం, ఇంకా మన దరిద్రం బాగలేక దానివల్ల ఎవరైనా చనిపోతే మాత్రం అది ఇంకా పెద్ద సమస్య అయిపోతుంది అంటాడు. అజయ్ వాళ్ళ నాన్న గన్ చూసి అది నా గన్నే అని కన్ఫర్మ్ చేస్తాడు. దానికి పోలీసులు ఇది పబ్లిక్కి థ్రెట్ కలిగించే విషయం అని అజయ్ వాళ్ళ నాన్న గన్ లైసెన్స్ని క్యాన్సిల్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తారు. అజయ్ వాళ్ళ నాన్న ఎవరికి తెలియకుండా పేపర్లు కాల్చడం అపర్ణ చూసి ఆ పేపర్లలో ఏముందో తెలుసుకోవాలి అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సగం సగం కాలిన పేపర్లో నిప్పులో నుంచి బయట తీసేకి ట్రై చేస్తుంది. కానీ అజయ్ వాళ్ళ నాన్న తన్ని పట్టుకొని తనతో గొడవ పడతాడు. అజయ్ వాళ్ళిద్దరిని చూసి ఆపేందుకు ట్రై చేస్తున్నప్పుడు ఇద్దరు కింద పడిపోతారు. అప్పుడు ఆయన జరిగిన గొడవ గురించి మర్చిపోయి అజయ్ అపర్ణ మీద అరుస్తుంటే మీ గొడవలు ఏమైనా ఉంటే ఇంటి లోపలికి వెళ్ళి గొడవ పడండి అంటాడు. అజయ్ అపర్ణతో మాట్లాడుతూ ఇప్పటికే మా నాన్న గురించి అందరూ చాలా అనుకుంటూ ఉన్నారు, నువ్వు వాటిని నిజం చేసేందుకు ట్రై చేయొద్దు అని తను రిక్వెస్ట్ చేస్తాడు. పోలీసులు అజయ్ వాళ్ళ ఇంటికి వచ్చి కేసు విషయంలో అజయ్ వాళ్ళ నాన్న స్టేషన్కి పిలుచుకొని వెళ్తారు. పోలీసులు అజయ్ వాళ్ళ నాన్నకి సుమన్కి ఉన్న సంబంధం గురించి ఎంక్వైరీ చేస్తుంటే శివదాసన్ అజయ్కి ఫోన్ చేసి సుమన్ని వెళ్ళి కలిసి అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకో, అప్పుడే మనకి ఈ కేసు గురించి ఒక క్లారిటీ వస్తుంది అని చెప్తాడు. దానికి అజయ్ అపర్ణ ఇద్దరు కలిసి సుమన్ని వచ్చి కలుస్తారు. అప్పుడు తను మాట్లాడుతూ 3 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాడు. ఒకరోజు సుమన్ అజయ్ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్తున్నప్పుడు పిస్తూల్ కాల్చిన శబ్దం విని లోపలికి వస్తాడు. చాచు వాళ్ళ తాత గన్ తీసుకొని ఒక కోతిని అనుకోకుండా షూట్ చేసి చంపేసింటాడు. దానికి అజయ్ వాళ్ళ నాన్న తను బాగా కొడుతుంటే సుమన్ తన్ని ఆపి ఈ విషయం బయటకు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అని ఇద్దరూ కలిసి ఆ కోతిని అక్కడే పూర్తి చేస్తారు. కానీ కొంచెం సేపటికి అజయ్ వాళ్ళ నాన్న అంతా మర్చిపోయి నార్మల్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దాన్ని గమనించిన సుమన్ తన ప్రాబ్లంని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన గన్ ఎప్పుడైతే మిస్ అయింది అని తెలిసిందో అప్పుడు సుమన్ దగ్గరికి వచ్చి ఆ రోజు ఏం జరిగింది అని తను అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. అజయ్ వాళ్ళ నాన్న తన్ని వచ్చి కలిసిన ప్రతిసారి ఆ రోజు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. అజయ్ అపర్ణ ఇద్దరు ఈ విషయం తెలుసుకుంటారు. అజయ్ వాళ్ళ నాన్న విడిపించుకొని రావాలి అని అపర్ణని ఇంటి దగ్గర వదిలి తను స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. అపర్ణ వాళ్ళ మామయ్య గురించి తెలుసుకోవాలి అని సగం సగం కాలిన పేపర్లు మొత్తం చెక్ చేస్తుంది. అప్పుడు తనకి వాళ్ళ మామయ్య పిస్తూల్లో 2 బుల్లెట్లు మిస్ అయ్యాయి అని తెలుస్తుంది. దాంట్లో ఉన్న ఒక బుల్లెట్ వల్ల కోచ్ చనిపోయింది ఓకే, కానీ ఇంకో బుల్లెట్ ఏమైంది అని అపర్ణకి ఏం అర్థం కాదు. అందుకు అది కనిపెట్టాలి అని వాళ్ళ మామయ్య రూమ్లోకి వెళ్తుంది. అజయ్ స్టేషన్కి వచ్చినా వాళ్ళ నాన్నని కలవనివ్వరు. అందుకు అమృత్కి ఫోన్ చేసి స్టేషన్ దగ్గరికి రమ్మంటాడు.
నిజానికి అమృత్ ఆర్మీ ఆఫీసర్ కాదు, ఒక డాక్టర్. వాళ్ళ నాన్న ట్రీట్మెంట్ చేయించుకోనని చెప్పేసరికి అజయ్కి ఏం చేయాలో తెలియక అమృత్ తనతో పాటు పనిచేసిన ఒక ఆఫీసర్ అని వాళ్ళ నాన్న నమ్మించి వాళ్ళ నాన్నకి తెలియకుండా తనకి ఇంట్లోనే ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటాడు. పోలీసులు అజయ్ వాళ్ళ నాన్న ఎంక్వైరీ చేసేకి ట్రై చేస్తారు. కానీ ఆయన టెన్షన్లో బ్లాంక్అవుట్ అయిపోయి ప్యాంట్లోనే పాస్ పోసుకునేస్తాడు. దాన్ని చూసిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ని ఆపేస్తారు. అజయ్ అమృత్ ఇద్దరూ కలిసి పోలీసులతో మాట్లాడి అజయ్ వాళ్ళ నాన్నకి ఉన్న ప్రాబ్లం గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి పోలీసులు షాక్ అయ్యి, మనం ఈ విషయం తెలుసుకోకుండా ఆయన గన్ లైసెన్స్ ఇచ్చిన విషయం గవర్నమెంట్కి కానీ తెలిసింది అంటే మన జాబులు పోతాయి అని ఇన్వెస్టిగేషన్ని అక్కడితో ఆపేసి అజయ్ వాళ్ళ నాన్నని వదిలేస్తారు. అజయ్ వాళ్ళ నాన్న తన లైఫ్లో చేయాలి అనుకున్న ప్రధాని గురించి, అలాగే తనకు తెలిసిన ప్రతి ఒక్కరి గురించి ఒక్కో బుక్లో రాసుకుంటాడు. అపర్ణ ఆ బుక్లన్నీ చూసి షాక్ అయిపోతుంది. ఆయన అప్పుడప్పుడు ఎవరికి తెలియకుండా బయటికి వెళ్ళేది చాచు గురించి తెలుసుకోవడం కోసం. తను ఎలాగైనా సరే తన్ని కనిపెట్టాలి అని చాచు గురించి చాలా ఎవిడెన్స్ని కలెక్ట్ చేసింటాడు. అపర్ణ ఇవన్నీ చూస్తూ బీర్వాల్ లోపల ఉండే ఒక చిన్న లాకర్ని ఓపెన్ చేస్తుంది. దాంట్లో అందరూ పోయింది అనుకునే గన్ ఉంటుంది. అజయ్ వాళ్ళ నాన్ని పిలుచుకొని ఇంటికి వస్తాడు. ఆయన తన రూమ్లోకి ఎవరు వచ్చినట్టు పసిగట్టి, నా రూమ్లోకి వచ్చింది నువ్వే కదా అని అపర్ణ మీద సీరియస్ అయ్యి ఫస్ట్ రూమ్ నుంచి బయటికి పో అంటాడు. అజయ్ కూడా అపర్ణ మీద సీరియస్ అయ్యి, నువ్వేమన్నా షెర్లాక్ హోమ్సా? మా నాన్న తప్పు చేశాడని నిరూపించేంత వరకు నువ్వు సైలెంట్ అయ్యేలా లేవు అంటాడు. దానికి అపర్ణ మిస్ అయిన గన్ను తనకు చూపించి, మీ నాన్న కావాలనే గన్ దాచిపెట్టాడు. దీంట్లో ఉన్న ఒక బుల్లెట్తో చాచు కోతిని చంపేస్తే ఇంకో బుల్లెట్ ఏమైంది అంటూ, నేను ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు అయ్యుండొచ్చు, కానీ నాకు చాచు నీతో పాటు ఉంటే బాగుండు అనిపిస్తోంది. నాకు తెలిసి చాచు మిస్సింగ్కి మీ నాన్నకి ఏదో సంబంధం ఉంది అంటుంది. దానికి అజయ్ తన మీద సీరియస్ అయినందుకు సారీ చెప్పి, ఇప్పుడు నీకొచ్చిన డౌట్లే మా నాన్నకి మా నాన్న మీద ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా అసలు చాచు మిస్ అయ్యాడా లేదా నేనే చంపేశానా అని తను మర్చిపోయిన నిజం తెలుసుకోవడం కోసం ఎవ్వరికీ తెలియకుండా చాచు కేసుని తను ఎంక్వైరీ చేస్తున్నాడు అంటూ, చాచు అసలు బతికెళ్ళాడు, తన్ని నా భార్య చంపేసింది అంటూ చాచు చనిపోయిన రోజున అసలు ఏం జరిగిందో అపర్ణకి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు అజయ్ తన భార్యకి హాస్పిటల్లో చెక్ చేయించి తర్వాత ఇంటి దగ్గర వదిలి ఏదో పని మీద బయటికి వెళ్తాడు. కానీ తీరా ఇంటికి తిరిగి వచ్చి చూస్తే అజయ్ భార్య కొడుకును షూట్ చేసి చంపేసింటుంది. కానీ కావాలని చంపిండదు. తను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు తన కొడుకు వాళ్ళ తాత గన్తో ఆడుకుంటూ ఉంటాడు. అది చూసిన తను ఇది చాలా డేంజర్ అని చెప్పి తన దగ్గర ఉన్న గన్ లాక్కునేందుకు ట్రై చేస్తుంది. అలా ట్రై చేస్తున్నప్పుడు అనుకోకుండా ట్రిగర్ ప్రెస్ అవుతుంది. దాంతో తన కొడుకు చనిపోయింటాడు. అజయ్ ఈ విషయం తెలుసుకొని తన భార్య తప్పేం లేదు అని తనని ఓదారుస్తాడు. కానీ కొడుకు చనిపోయినందుకు ఇద్దరు బాధను తట్టుకోలేకపోతారు. అజయ్ భార్య బాధను తట్టుకోలేక సూసైడ్ చేసుకునేందుకు ట్రై చేస్తుంది. దానికి అజయ్ వాళ్ళ కొడుకుని అలాగే రూమ్లో వదిలేసి తన భార్యని పిలుచుకుని హాస్పిటల్కి వస్తాడు. తన భార్య హాస్పిటల్లో కోలుకున్న తర్వాత చాచు బాడీని మాయం చేయాలి అని ఇంటికి వస్తాడు. కానీ అప్పటికే తన బాడీ అక్కడ ఉండదు. ఇల్లు మొత్తం నీట్గా ఉంటుంది. అజయ్ వాళ్ళ నాన్నే చాచు బాడీని ఎక్కడో పూర్తి చేసింటాడు. కానీ ఎక్కడా అని మర్చిపోయింటాడు. అసలు తనకి చాచు చనిపోయిన విషయమే గుర్తుండదు. అజయ్ కూడా దాని గురించి మర్చిపోతాడు. అజయ్ భార్య కోలుకుంటుంది కానీ ఎక్కువ రోజులు బతకదు. అజయ్ వాళ్ళ నాన్న చాచుకి నా వల్ల ఏమైనా జరిగిందేమో అని తెలుసుకోవాలి అని మిస్ అయిన 2 బుల్లెట్ల దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తాడు. ఆయన సుమన్ని వెళ్ళి కలిసినప్పుడు ఒక బుల్లెట్ ఏమైంది అని తెలుస్తుంది. అలాగే 2వ బుల్లెట్ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు చాచు చనిపోయాడు అని, తన కొడుకు కోడలో తను చంపేశారు అని తెలుస్తుంది. ఇదంతా మిస్టేక్గా జరిగిన మర్డరే. అందుకే అజయ్ వాళ్ళ నాన్న తను తెలుసుకున్న నిజాలు మొత్తం ఎవరికి తెలియకూడదు అని తన ఇన్వెస్టిగేషన్ పేపర్లు మొత్తం ఎవరికి తెలియకుండా కాల్ చేస్తూ ఉంటాడు. అలాగే తను చేసిన ఇన్వెస్టిగేషన్ గురించి కూడా మర్చిపోయి కేసు ఇన్వెస్టిగేషన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తూ సుమన్ని మళ్ళీ వచ్చి కలుస్తుంటాడు. వాళ్ళ నాన్న గురించి నిజం తెలుసుకున్న అజయ్ చాలా బాధపడతాడు. అలాగే తను కూడా వాళ్ళ నాన్న గురించి ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఈ నిజం అపర్ణ తెలుసుకొని చాలా బాధపడుతుంది. కానీ ఒక విధంగా హ్యాపీగా కూడా ఉంటుంది. ఎందుకంటే తన ఫ్యామిలీలో ఉండే అందరూ ఒకరి గురించి ఒకరు కేర్ తీసుకునే వాళ్ళే. అదే వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఒకే చోట ఉండేలా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో తను కూడా ఒక మెంబర్ అని చాలా హ్యాపీగా ఉంటుంది. చాచు చనిపోయిన విషయం ఎవరికి తెలియకూడదు అని అజయ్ ఇప్పటికీ తన గురించి ఎంక్వైరీ చేపిస్తూనే ఉంటాడు. నాగపూర్లో ఎక్కడో చాచు గురించి ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి అజయ్ అపర్ణ ఇద్దరు కలిసి అక్కడికి బయలుదేరతారు. చాచు వాళ్ళకి దొరకడు అని వాళ్ళకి తెలుసు. అయినా ఈ పని చేయడం వాళ్ళకి తప్పదు. అజయ్ వాళ్ళ నాన్న ఇన్వెస్టిగేషన్ని మళ్ళీ సుమన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు. దాంతో మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, కిష్కింధ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. మీరు అలా చెప్పడం వల్లే ఇలాంటి స్టోరీస్ మళ్ళీ చేయాలో లేదో మాకు తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింటే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.